హాయ్ అండి. ఈరోజు మా చిన్న సెల్ఫ్ అయితే చూపిస్తాను మీకు. వచ్చేయండి. ఇంకా ధనుర్మాసం కూడా స్టార్ట్ అయిపోయింది. ఎవరైనా మొత్తం క్లీన్ చేసేసి చూపిస్తారు కానీ నేను మాత్రం క్లీన్ చేయకుండానే చూపిస్తున్నాను. ఇంకా టైం ఉంది బట్టలు కొట్టడానికి. ఫస్ట్ అయితే మా సెల్ఫ్ చూపిస్తాను. ఇలా వచ్చేయండి. ఇక్కడ స్టార్టింగ్ ఈ డబ్బా బ్లూ కలర్ది. ఇదైతే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి బట్టలు కొన్నప్పుడు 3 బాక్సులు అయితే సెట్ లాగా వచ్చాయి. ఇంకోటి ఇగోండి ఇక్కడ ఉంది, ఇంకోటేమో ఎక్కడో పోయింది. 2 అయితే మిగిలాయి. ఇది కూడా ఒకళ్ళు మెచ్యూర్ అయితే ఆ సీసా ఇచ్చారు. ఏనుగులు అయితే ఆశ్రమ పండుగ అయితే అక్కడ పెడితే అక్కడ తీసుకున్నాము. ఈ ఈ కప్పు మాత్రం మా చెల్లి హైదరాబాద్ నుంచి అయితే 2 పిల్లల బర్త్డేలకి గిఫ్ట్లా పంపించింది. ఇక్కడున్న ఈ ప్రణతి కప్పు మాత్రం మా ఫస్ట్ అమ్మాయి అండి, పెద్దమ్మాయి. అదే తను ఫస్ట్ 6 నెలలు ఉంటుండగా అప్పుడు చేయించాము ఈ కప్పు. ఇది మాత్రం సర్ప్రైజ్, బాగుంటుంది కప్పు కూడాను. ఇంకా నెక్స్ట్ ఇది కూడా మా అస్సీ పాపది, మా చెల్లి పంపించింది. ఇది వచ్చి నా బర్త్డేకి నా పిల్లలు గిఫ్ట్ ఇచ్చారు. ఇంక ఇది వచ్చేసి మా పెళ్ళైనప్పుడు మా పిన్ని ఇచ్చింది ఆ సీసా. ఆ సాయిబాబా ఫోటో కూడా మాకు పెళ్ళికి వచ్చిన గిఫ్ట్. అక్కడ వచ్చిన ఫ్రేమ్ నా ఫ్రేమ్ అని బర్త్డే ఫ్రేము ఇంకో ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. ఇంకా ఇవి కూడా డీమార్ట్లో తీసుకున్న ప్లేట్లే. ఆ బ్యాక్ సైడ్ ఇంకో ప్లేట్లు ఉంటాయి, ప్లేట్ కాదు కప్పుల గురించి చెప్తాను. ఈ కప్పులు వచ్చేసి నా పెళ్ళికి ఇచ్చిన మా అక్క గిఫ్ట్. ఈ బ్యాక్ సైడ్ ప్లేట్లు వచ్చేసి మా ఆయన బ్యాచిలర్స్తో ఉన్నప్పుడు తీసుకున్న ప్లేట్లు అంటారు. అవి అందుకే పగిలిపోయిన గుర్తుగా అలా ఉంచుతున్నాము. ఇంకా వెనక్కున్న పెద్దది బ్యాక్ సైడ్ ఉన్న ప్లేట్ మాత్రం అయ్యప్ప స్వామి వేసినప్పుడు అక్కడ బస్సులో తీసుకున్నారంట. తర్వాత వచ్చేసి ఇంకా ఈ కప్పులు వచ్చేసి ఇది కూడా ఏదో పండగలనే తీసుకున్నాము. ఈ కప్పులు అయితే 2 మిగిలాయి, నా పెళ్లి కప్పులు మాత్రం. ఇంకా అంతకు మించి లేవు. ఒక్కోటి పట్లు కొట్టినప్పుడల్లా పగిలిపోయేవి. ఇంకా ఫిష్ పాట్ మీకు తెలిసిందని మొన్న ఒక 2 చేపలు అయితే తీసుకొచ్చేస్తాం. అప్పుడే ఒక చేప మళ్ళీ చనిపోయింది. ఇంక ఈ కబోర్డ్లో అయితే పిల్లల బుక్స్ అయితే పెట్టుకుంటాము. మాసి గాజు అక్కడ పడేసింది. ఇప్పుడైతే నేను మిషన్లో బట్టలు వేస్తాను. అవి వేస్తూ ఇలాగ ఇక్కడ వీడియో తీసి పెడుతున్నాను చిన్నది. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ పెడతాను. ఇంకా ఈ కప్పులు కూడా నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఆ హాట్ బాక్స్లో వచ్చేసి బట్టలు కొన్నప్పుడు గిఫ్ట్లేని. ఈ డిన్నర్ సెట్ కూడా డీమార్ట్లోనే తీసుకున్నాను. ఈ చిన్న సెల్ఫ్ ఎలాగుందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేయండి. ఆ కింద 2 కబోర్డ్లో మేము పరుచుకున్న బొంతలు అయితే పెడతాను. మొత్తం చెత్తగా ఉంది కదా, ఇలాంటి వీడియో ఎక్కడ చూసుకుంటారేమో. క్లీన్ చేయకుండా. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.